నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ను కడప ఆర్టీసీ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ రాఘవ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్ ప్రాంగణమంతా పర్యటించిన ఆయన నేరుగా ప్రయాణికుల వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు. ప్రయాణ సమయాలలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, బస్టాండ్లో మౌలిక వసతుల లభ్యతపై ఆరా తీసి ప్రయాణికుల నుంచి నేరుగా సూచనలు, సలహాలు స్వీకరించారు. ఈ తనిఖీలలో భాగంగా నాయుడుపేట బస్టాండ్లోని పలు ప్రధాన సమస్యలను ప్రయాణికులు ఈడీ రాఘవ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని సగానికి పైగా కార్గో సర్వీసెస్ సరుకులతో ఆక్రమించడం వల్ల ప్రయాణికులు కూర్చోడానికి, నడవడానికి తీవ్ర ఇబ్బందిగా మారిందని నిలదీశారు. అదేవిధంగా బస్టాండ్ ఆవరణలో పురుషులు మూత్ర విసర్జన చేయడానికి సరైన వసతి లేదని, అందువల్ల కొంత స్థలాన్ని కేటాయించి అత్యవసరంగా మరుగుదొడ్లు నిర్మించాలని కోరారు. ప్రయాణికుల విజ్ఞప్తులపై ఆయన అత్యంత సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాఘవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, కడప జోన్ పరిధిలోని మొత్తం 51 బస్టాండ్లను తాము నిరంతరం పరిశీలిస్తున్నామని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే సంస్థ లక్ష్యమన్నారు. నాయుడుపేట బస్టాండ్లో వీలైనంత త్వరగా ఈ సమస్యలను పరిష్కరించాలని అక్కడికక్కడే కఠిన ఆదేశాలు జారీ చేశామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో ఆర్టీసీ జోనల్ సిబ్బంది, స్థానిక డిపో అధికారులు, బస్టాండ్ సిబ్బంది పాల్గొన్నారు. కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఈ కడపలో ఉన్నటువంటి 51 డిపోస్లో కూడా ప్రయాణికులకి అవసరమైనటువంటి సదుపాయాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, బస్ స్టేషన్స్లో కానీ లేకపోతే మా సర్వీసెస్ ఆపరేట్ చేయడంలో కానివ్వండి, ఇతరత్ర వారికి ఉన్నటువంటి సూచనలు, సలహాలు మేము వాటి ఫీడ్బ్యాక్ తీసుకుని ఇంకా మెరుగైనటువంటి సర్వీసులు ప్రయాణికులకు ఎలా అందించాలి అనేటువంటి భాగంలో అన్ని డిపోలను బస్ స్టేషన్లో మేము పరిశీలించడం జరుగుతుందండి. ఇక్కడ ఈ బస్ స్టేషన్లో కూడా కొన్ని యూరినల్స్, పబ్లిక్ యూరినల్స్ కొద్దిగా ఏర్పాటు చేయవలసి ఉంది. అదేవిధంగా ఇక్కడ పార్సల్ సర్వీస్లో కూడా ఎక్కువ మంది ప్రయాణికులు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఉన్న ప్లేసు కొంచెం రద్దీగా ఉంటుంది కాబట్టి వాటి కూడా ఒక విశాలమైన ప్లేస్ మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని బస్ స్టేషన్లో కూడా ప్రయాణికుల సౌకర్యార్థం వారికి అవసరమైనటువంటి మంచినీటి సదుపాయం కానీ, టాయిలెట్ సదుపాయం కానివ్వండి, అదేవిధంగా వారు కూర్చోడానికి సౌకర్యవంతంగా ఉండేటువంటి కుర్చీలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఫ్యాన్లన్నీ పనిచేస్తున్నాయి లేదా ఇతరత్ర ఇంకా వారికి ప్రయాణానికి సంబంధించినటువంటి వారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వాళ్ళ గమ్యస్థానం క్షేమంగా చేరుకునే వరకు కూడా వారు అబ్జర్వ్ చేసినటువంటి వారు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా ప్రయాణికులకు మెరుగైనటువంటి వసతులు ఏ విధంగా అందించాలి అనేటువంటి ప్రయత్నం కంటిన్యూస్గా ఆర్టీసీ తరఫున జరుగుతుందండి. అందులో ఆర్టీసీ అందించేటువంటి అన్ని సేవలను కూడా ప్రయాణికులు ఆదరించాలని చెప్పి మీ ద్వారా వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను.